గురుగారు, యక్షిని సిరీస్‌లో భాగంగా చివరి యక్షిని, అనురాగ యక్షిని గురించి చెప్పరా? ఓకే. నటి యక్షిని మనం రక్షించుకోవడానికి, అనురాగ యక్షిని మనతో పాటుగా ఎవరినన్నా సరే మనం రక్షించగలుగుతాము. ఓకే. మన కీర్తి పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, స్థితి మారుతుంది. ఈ ఓకే. 5టిని అనురాగ యక్షి ఇస్తుంది. ఓకే. ఎంత అనురాగం ఉంటే గాని అమ్మవారు పలకదు అనేటువంటి మాట ఎలాగైతే ఉంటుందో, ఓకే. ముందు మనం ఇక్కడి నుంచి భూమి మీద నుంచి ఇంత సంపాదించే ఏం పట్టిపోతావరా అని అంటారు, పట్టుకెళ్తాం. ఓకే. భూమి మీద నుంచి మనం పట్టుకెళ్ళేది ఒకటి ఉంది, ఓకే. పేరు. ఓకే. పుట్టినప్పుడు పేరు ఎందుకు పెడతారండి? నిలబెడతాడు అని. నా పేరు నిలబెట్టేవరా అంటారు. ఎందుకంటారంటే ఫలానా వ్యక్తి మంచి ఆయన, మీ తాతగారు ఆ రోజు మంచివాడు కాబట్టి వాటర్ ట్యాంకులు కట్టారు, మీ బాబాయ్ గారు బస్ స్టాండ్లు కట్టారు. ఆ పేరు ఉందిగా, ఆ పేరు చిరస్మయంగా నిలవాలి, మన కీర్తి సంపాదించుకోవాలి, డబ్బులు ఎప్పుడు మన దగ్గర తాండవం చేస్తూ ఉండాలి అనుకున్నవారు అనురాగ యక్షిని చేయాలి. ఈ అనురాగ యక్షిని చేస్తే తీసే కొద్దీ ధనం వస్తూ ఉంటుంది, ఎక్కడ తిరగడం అనేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కాలంలో అందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగి డబ్బు అనేటువంటి 10 మందికి సహాయం చేస్తే ఇంకా నీ దగ్గర ధనం ఉంటుంది. తీసే కొద్దీ వస్తూనే ఉంటుంది, అక్షయ పాత్రల.